మేడం మీరు చెక్ చేసి కరెక్ట్ చేయబట్టే ఈ ప్రాజెక్ట్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రాఫిట్ కంటే 50 lakhs ఎక్కువ యాడ్ అయింది. ఎంతైనా మీరే మేడం. మీరు అప్పట్లో ఇలాగే ఉండేవారా? ఊరుకోండి సమంత మేడం, ఆ ముసుగేసుకోలేదుగా. ఇప్పుడు చెప్పండి, మీరు అప్పట్లో ఇలాగే ఉండేవారా? సైరా మేడం, నాది ఎందుకు గుర్తు చేస్తారు? చెప్పుకోవటానికి నా పుస్తకంలో అంత గొప్ప పేజీలు లేవమ్మా. మీకు మంచి మనసుంది అంకుల్, అది చాలు మాట్లాడుకోవడానికి. ఎక్స్క్యూజ్ మీ, సూర్య ఉన్నాడా? బాబు క్యాబిన్లో ఉన్నారు. థ్యాంక్స్. ఎవరు అంకుల్? తెలీదమ్మా, ఈ మధ్య సూర్యబాబు కోసం వచ్చిపోతూ ఉన్నారు. నా బావ కోసం వస్తూ పోతూ ఉంటే మీరేం చేస్తున్నారు? నేనేం చేయాలమ్మా? ఎవరో తెలుసుకోవాలి కదా అంకుల్. అడిగితే చెప్తారా అమ్మా? మనకు చాలా కంపెనీస్తో డీలింగ్స్ ఉన్నాయి. వీళ్ళు ఏ కంపెనీ వాళ్ళో? డౌట్ వద్దు అంకుల్, ఇప్పుడైనా వెళ్ళి తనెవరో కన్ఫర్మ్ చేసుకుని ఎలా అమ్మా? ఎవరని అడిగితే బాగుంటుందా? నా వల్ల కాదమ్మా. ఓకే అంకుల్, నాకు తప్పుతుందా? నేనే వెళ్తాను. ఆ ఫైల్ ఇవ్వండి. మేడం ముసుకేసుకోండి. మేడం చెప్పు. మేడం, ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేయమన్నారు కదా? సైరా బానునా? కాదు మేడం, ఇంకొక ఆవిడ, ప్యాంట్ షర్టు. యా, మళ్ళీ వచ్చిందా? ఇప్పుడే బాస్ క్యాబిన్కి వెళ్ళింది. ఓకే, ఏం చేయాలో థింక్ చేసి నేనే వస్తా. ఇంకేంటి దీపు? ఏముంది, సెప్పుడే యాద్ మర్చినా, నిన్న నీ సుబ్బలక్ష్మి కనపడింది. నీ సుబ్బలక్ష్మ? ఎవరు బావా అది? నా సుబ్బలక్ష్మి ఏంటి దీపు? నీ వెనగిట్లా పడిందిగా. వెనక పడిందా? ఈయన పట్టుకున్నాడా? నేను రియాక్ట్ అవ్వలేదు కదా. అవ్వలేదా? అమ్మయ్యా. గదేలే, నువ్వు రిజెక్ట్ చేసిన వాళ్ళలో గది ఒకటి. సరే, ఇంతకీ ఎలా ఉంది? అప్పట్లానే బండగా పొట్టిగా అలానే ఉందా? గట్లనే ఉంది. పెళ్ళై 2 పిల్లలు. ఓ, వాళ్ళ ఆయన మాత్రం పొడుగ్గా పుల్ల లెక్కున్నాడు. సైరా, నువ్వెప్పుడొచ్చావు? ఎప్పుడొచ్చాను తెలియనంత ముచ్చట్లో పడిపోయారే. సైరా, ఇప్పుడే సార్, సైన్ కావాలి. సైరా, ఇంకా ఏముంటుందా సుబ్బలక్ష్మి? సైరా, ఇంకా ఏమైనా కావాలా? అక్కర్లేదు సార్. సైరా, సార్ సార్, ఒక 20 minutes ఎవరిని లోపలికి పంపించుకో. పర్సనల్. పర్సనలా? నాకే చెప్తున్నావా నిన్ను? ఓ, నేనిప్పుడు సైరాని కదూ. సైరా, సార్ వినపడింది. 20 minutes వరకు ఎవరిని లోపలికి పంపించుకో. అంతగా అర్జెంట్ అయితే నాకు కాల్ చేయి. జీ సార్. ఓ, ముసుగు బాగానే మెయింటైన్ చేశారు. అసలు విషయం తెలుసుకున్నారమ్మా? పర్సనల్ అంట పర్సనల్. 20 minutes ఎవరిని పంపొద్దన్నాడు. మీకు సేమ్ డైలాగా? ఏం లేదమ్మా, లాస్ట్ టైం ఆవిడ వచ్చినప్పుడు బాబు నాతో ఇదే మాట అన్నాడు. కాకపోతే అప్పుడు 30 minutes. 30 minutes?
డ్రింక్సా? ఏం చేశారు? నాకేం తెలుసమ్మా? అసలు ఏం జరుగుతుంది? దీపు అంటే దీపు ఎంత ప్రేమగా పిలుస్తున్నాడో. అవునా అమ్మా? ఏమైనా ఉందంటారా? చంపేస్తాను. నన్న నిన్ను కాదు, దాన్ని. మీరు కోపంగా ఉన్నారు. నాకు కొంచెం పని ఉంది, నేను మళ్ళీ వస్తాను. ఆ ఫైల్ నా చేతిలో పెట్టండి, ముసుగు మొహం మీద తీసుకోండి. తీసుకోండి. ఎవరివి నువ్వు? ఛా! మేడం ఆగండి. ఏయ్, నీ బల్బ్ ఇంకా తగ్గలేదా? నన్నే ఆపుతున్నావు? అసిస్టెంట్ మేనేజర్ సామాన్య ఇక్కడ. అక్కడ ఎండి లోపలికి ఎవరిని 20 మినిట్స్ వరకు పంపించొద్దు అన్నారు. పర్సనల్ అంట, పర్సనల్. పర్సనలా? పర్సనల్ నేను ఇక్కడుంటే అక్కడ లోపల పర్సనల్ గా ఏం చేస్తున్నాడు? అబ్బో, ఇది పర్సనల్ అంట. నేనెవరినో తెలియక నా దగ్గరే వాగుతుంది. మేడం వెళ్ళొద్దు అండి. తప్పుకో. వెళ్ళు వెళ్ళు, గాలి తీసిన బెలూన్లో తుస్సుమని వస్తావు. నెక్స్ట్ స్టెప్ ఏంటి దీపు? ఏంటి సామాన్య? అది ఏది? కుశల్ చంద్ కంపెనీ వాళ్ళు వస్తామని చెప్పారు. మీటింగ్ ఏ టైం అరేంజ్ చేయను? వాళ్ళు నీకు చెప్పారా? అంటే కోటికి చెప్తుంటే విన్నాను. నీకు చెప్పాడో లేదో అని వచ్చాను. బయట సైరా లేదా? ఉంది. 20 మినిట్స్ ఎవరిని పంపొద్దని చెప్పానే. అది కాదు సూర్య. 20 నిమిషాల వరకు రాకు. పర్సనల్. ఓకే, వెళ్ళు. ఏంటి మేడం ఏమన్నారు? ఏదో అన్నాళ్లే. వచ్చింది పొమ్మనే అంటాడు, ఇంకేమంటాడు? సామాన్య అంటే చక్రధర్ కూతురు. సైరా ఎవరా అమ్మాయి? నాకు తెలియకే కదా టెన్షన్ పడుతుంది. నేను టెన్షన్ పడుతున్నానంటే జీలకర్ర బెల్లాన్ని కాబట్టి అర్థం ఉంది. ఆఫ్టర్ ఆల్ ఉంగరాన్వి, నీకెందుకు టెన్షన్? సైరా నిన్నే తెలీదు మేడం. హమ్కో నై మాలూం. నాకే తెలియకపోతే ఆఫ్టర్ ఆల్ చిన్న వర్క్ అవి నీకెలా తెలుస్తుంది? ముసుగు తీసే టైం వచ్చాక చెప్తానే నీ సంగతి. ఎవరబ్బా? తెలుసుకోవాలి. పర్సనల్ అంటే అస్సలు వదలకూడదు. కరెక్ట్. ఎందుకంటే ఈజ్ మైన్. 20 మినిట్స్ ఇక్కడ నుండి నేనేం చేస్తాను? వీళ్ళకేదో కాపలాగా. నాకేం అవసరం? వీళ్ళని వదలను. సవిత. సవిత? అవును పద్మదున. అవును రాజీ ఆంటీ, సవితే. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మధ్యలో కొత్తగా ఈ సవిత ఎవరమ్మాయి? అదే నాకు తెలియడం లేదు. సూర్య కోసం ఆఫీస్కి వస్తుంది రాజీ ఆంటీ. ఇద్దరు పర్సనల్ గా మాట్లాడుకుంటున్నారు. అదేంటమ్మాయి, నువ్వు అక్కడికి వెళ్ళి సూర్యకి దగ్గర అవుతావు అనుకుంటే మధ్యలో ఈ సవితలు గోలేంటి? అదే నాకు అర్థం కావట్లేదు పద్మదిన. అయితే ఇప్పుడు ఏం చేయాలంటావు? అదే ఆలోచిస్తున్నాను. సముద్ర, పెళ్ళైన తర్వాత నీకు సూర్య మీద కాస్త భయం పెరిగింది కదా? మరి పెరగదా? సపోజ్ ఒక స్వీట్ షాప్ లో స్వీట్ ఉందనుకో, దాన్ని మనం కొనే వరకు ఎవరు చూస్తున్నా పర్లేదు. అదే ఆ స్వీట్స్ మనం కొనుక్కున్నామనుకో, దాన్ని మనమే తినాలనిపిస్తుంది. మనం జాగ్రత్తగా ఉండకపోతే ఆ స్వీట్ ని ఎవరైనా లట్టుకుని ఎత్తుకుపోతారని భయం వేస్తుంది కదా. అవును సముద్ర, లవర్ నుంచి వైఫ్ స్థానానికి వచ్చిన తర్వాత నీ థాట్స్ కూడా వేరే రేంజ్ లో ఉన్నాయి. దాని థాట్స్ ఏంటో నాకు అర్థం అవ్వాలి కదా రాజీ ఆంటీ. నా సూర్య దగ్గరకు అది ఎందుకు వస్తుంది, సూర్యకి దానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో నాకు తెలియాలి కదా ఆంటీ. తెలుసుకుందులే కానీ అసలు నీకు ఈ విషయాలని ఎలా తెలుస్తున్నాయి? అది కోటేశ్వర అంకుల్ ఉన్నారు కదా. ఓ, ఆయన ఇంకా పట్టి పీడించడం వదలలేదా? తప్పదు కావుదినా, బావ గురించి ఆ మాత్రం కేర్ తీసుకోవాలిగా. నేను కేర్లెస్ గా ఉంటే ప్రాబ్లం కదా. సరే అమ్మాయి, ఆఫీస్లోనే ఉంటావు కదా, ఒక్క కన్నీసుంచు. ఏం చేస్తావు? కోటేశ్వరరావు గారిని 2 కళ్ళేసి ఉంచమను. ఆయనతో కష్టం. నువ్వు బాధపడకు సముద్ర. పోనీ ఒక
పని చేస్తాను. మీ అన్నయ్యకి చెప్పి సీక్రెట్ గా కనుక్కోమంటాను. ఆ, ఎందుకులే వదినా? భలేదానివే, ఆయనకొక పని అప్పచెప్పానంటే వదలరు. నేను మాత్రం ఎందుకు వదులుతాను రాజీ ఆంటీ? దాన్ని ఏదో ఒక చుట్టూ లాక్ చేస్తాను. ఆ, నేను చేపిస్తాను కదా. సరే పద్మదినా, అన్నయ్యని తెలుసుకోమను. తెలుసుకుంటాను. ఎప్పుడు తెలుస్తుందో. సైరా ఒకసారి నా క్యాబిన్కి రా. జీ సార్, వస్తున్నాను. ఒక్కసారేంటి బావా, నువ్వు ఉండమనాలే కాని నీ పక్కనే ఉంటాను. ఓ. సైరా सर नादी बजट फाइल చూస్తుంది सर एक 10 मिनट में हो जाता सर. ఓకే ఓకే, నేను దానికోసం పిలవలేదు. రా కూర్చో. ఒళ్ళో కూర్చోమన్నా కూర్చోడానికి నేను రెడీ బావా. ఏంటి సైరా అంత ఆలోచిస్తున్నావు? పర్లేదు కూర్చో. ఇక్కడ सर ఆ, నా ముందు కూర్చోడానికి భయపడుతున్నావా? అంత లేదు. నేనే చెప్తున్నాను కదా సైరా, పర్లేదు కూర్చో. जी सर. నిన్న ఒకటి అడగాలి సైరా. ఏంటి సార్? అవును, రీసెంట్గా మీ ఇంట్లో మళ్ళీ కీర్ చేయలేదా? మాకి ఇంట్లో ప్రతి శుక్రవారం చేస్తాం సార్. ఓ, ఈరోజు శనివారం కదా. ఏమి సార్, మీకి మా ఖీర్ నచ్చిందా? అవును సైరా. హాయ్ అల్లా, నాకు తెలీదు సార్. లేదు అంటే నిన్న మీకోసం నాది తెచ్చేది సార్. మాఫ్ కీజియే సార్. పర్లేదు పర్లేదు. నాకి చేత్తో మీకి కోసం రేపు చేసి తెస్తా సార్. ఓ, రేపు ఆదివారము కదా, ఆఫీస్కి సెలవా. అరే బాబా, ఇప్పుడు నేను ఏమి చేయాలి? సైరా, నువ్వేమీ అనుకోనంటే రేపు మా ఇంటికి వస్తావా? అంటే నీకు అబ్జెక్షన్ లేకపోతేనే. మా అమ్మగారు నిన్ను కీర్ చేయడానికి తీసుకురమ్మన్నారు. నువ్వు చేసేటప్పుడు చూసి వాళ్ళు నేర్చుకుంటారంట. మీ అమ్మగారు నా దగ్గర ఖీర్ నేర్చుకుంటానన్నారా? నాకు చాలా ఆనందంగా ఉంది సార్. అయితే నువ్వు వస్తున్నావు కదా? ఎందుకు రాను సార్? మీరు రేపు ఉదయాన్నే లేచేసరికి నేను మీ ఇంట్లో ఉంటాను. మా ఇల్లు నీకు తెలుసా? ఇప్పుడు చెప్తారు కదా సార్. చెప్తాను చెప్తాను. పోనీ నువ్వు ఎక్కడుంటావో చెప్పు, నేనే కారు పంపిస్తాను. వద్దు సార్. పర్లేదు సైరా. పర్లేదు సార్, పాపం అసలే ఆదివారం. నా కోసం డ్రైవర్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం? నేనే వస్తాను సార్. ఓకే కదా? సరే, అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకో. చెప్పండి సార్. నీకు 2 టౌన్ ఐడియా ఉంది కదా? కొంచెం కొంచెం ఉంది సార్, కానీ వచ్చేస్తాను. చెప్పండి. బెన్ సర్కిల్ ఉంది కదా, అక్కడ ట్రెండ్ సెట్ మాల్ ఉంది కదా, ఆ పక్క లైన్లోకి వచ్చి చెర్రీస్ రెస్టారెంట్ ఆపోజిట్ లైన్లోకి రాగానే లెఫ్ట్ 3rd బిల్డింగ్ వజ్రపాటి నిలయం అని రాసి ఉంటుంది. అదే మా ఇల్లు. సార్, నిజంగా మీరు అడ్రస్ చెప్తుంటే నాకు మీ ఇల్లు నా కళ్ళ ముందు కనిపించింది సార్. అయితే నీకు రావడానికి ప్రాబ్లం లేదు? అస్సలు లేదు సార్, నేను వచ్చేస్తాను. ఓ, థ్యాంక్ యూ సైరా. ఇట్స్ ఓకే సార్.
ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఈ అమ్మాయి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బావింటికెళ్ళి కీర్ చేయాలి. సమంత, సైరాబాను వజ్రపాటి ఇంటికొచ్చే టైం వచ్చేసింది. తొందరగా మూవ్. ఈ వెనక గోడ దూకి ఎలా వెళ్ళాలో ఏమో. ఇదేంటి సిస్టర్ మెయిన్ గేట్ వదిలేసి ఇంటి వెనుక గోడ దూకు వెళ్తుందేంటి? ఏమై ఉంటుంది? సంథింగ్ ఈజ్ రాంగ్. ఆదాబర్సి మేడం. నమస్తే నమస్తే. ఆఫీస్ నుంచి స్వీట్ చేయడానికి వస్తారని చెప్పి మా చెల్లి చెప్పింది. నువ్వేనమ్మా? హాజీ. ఏమన్నావు? నేనే మేడం. నువ్వేనా? కూర్చో. చెల్లి, ఆ అమ్మాయి వచ్చింది. అదే నువ్వు కీర్ చేస్తుందని చెప్పావు కదా, ఆ అమ్మాయి వచ్చింది. కూర్చోమ్మా. పర్వాలేదు మేడం. అయ్యో భలేదానివే, కూర్చోమంటుంటే కూర్చో. సమంత సిస్టర్ గోడ దూకు ఎందుకు వెళ్ళినట్టు? అక్క వస్తున్నా. ఈ పిల్లే మీ సార్ వాళ్ళ అమ్మగారు. ఆదాబర్సి మేడం. సార్ చెల్లెలా మేడం? కుందనపు బొమ్మలా ఉన్నారు. కూర్చో అమ్మా, కూర్చో. జీ. లిలీ, కొంచెం మంచినీళ్ళు తీసుకురా, తాగుతుంది. నువ్వు కీర్ చేసి పెట్టావట కదమ్మా, మా అబ్బాయికి చాలా నచ్చిందట. చెప్పారు మేడం. నాకు చేయమని చెప్పాడమ్మా. నాకేమో రాదు, అందుకే నిన్నొకసారి ఇంటికి పిలిపించి నేర్పించమన్నాను. మేడం, నేనిప్పుడు వచ్చింది అందుకేగా, నేర్పించేస్తాను. మటన్ బిర్యానీ, నాటుకోడి పులుసు, చేపల పులుసు, తలకాయ కూర చాలా వచ్చు మేడం. అబ్బో, అయితే వారానికి ఒకసారి పిలిపించుకొని చేయించుకోవాలి. ఏమంటావు చెల్లి? వాళ్ళ వంటలు బాగుంటాయి చెల్లి. సర్లే అక్క, ఏదో ఒకసారంటే పర్లేదు, ప్రతి వారం పిలవడం బాగోదు. అలాంటిదేమీ లేదు మేడం. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేస్తాను. ఓన్లీ ఆదివారం, మిగతా రోజులు ఆఫీస్ వర్క్ ఉంటుంది కదా మేడం, అందుకే రాలేను. అబ్బో, ఈ అమ్మాయికి పని మీద భక్తి కూడా చాలా ఉంది. నాకు వంటలు చేయడం అంటే కూడా చాలా ఇష్టం. వచ్చే ఆదివారం రమ్మంటారా? చెప్పండి, వచ్చేస్తాను. సూర్యని అడిగి చెప్తానులే అమ్మా. అదేం చెల్లి, నువ్వు దాకా వచ్చిన కూడా నేలపాలు చేసినట్టు ఆ పిల్ల వస్తానంటే నువ్వు వద్దంటావేంటి? అక్క, ఇప్పుడేగా అమ్మాయి మన ఇంటికి వచ్చింది, వెంటనే భయపెట్టేకు. సరేలే, తీసుకోండి. బానే ఉంది. థ్యాంక్స్ మేడం. అమ్మాయి, నీ పేరేంటి? సైరాబాను మేడం. బానే ఉంది. తాగమ్మా, తాగు తాగు. తాగమ్మాయ్. తర్వాత తర్వాత. అరే, బయట నుంచి వచ్చావు, తాగు ఒక గ్లాస్ నీళ్ళన్నా.
ఆ, ఇప్పుడే మేడం బయట సోడా తాగి వచ్చాను. కాసేపు అయిన తర్వాత తాగుతాను. చెల్లి నువ్వు వెళ్ళి సూర్యకి చెప్పరాపో ఈ పిల్ల వచ్చిందని. అయ్యో మర్చిపోయాను. సరే అక్క. వాటర్ తర్వాతైనా తాగొచ్చు గాని ముసుకనే తీయండి, కాస్త గాలి తగులుతుంది. లిల్లీ జాలీగా ఉందామనొస్తే టెన్షన్ పడతావి. అవునమ్మాయి, లోపలికొచ్చావుగా, బురకా తీసి మళ్ళీ కావాలంటే వెళ్ళేటప్పుడు వేసుకుంది గాని. తీస్తే తిరిగి వెళ్తానా? సైరాబాను నీకే చెప్పేది, బురకా తీసేయమ్మా. అబ్బా పెద్దతో నువ్వు దానివి, ఏమన్నా విన్నావంటే వదలవు. తీసేయమ్మాయి, ఏం చక్క మొహాలు చూసుకుంటూ మాట్లాడుకోవచ్చు. చూస్తే ఇక మాటలుండవు, పోట్లాడమే. ఆ, అది మేడం, అది పోనీ మొహానికన్నా ముసుకైనా తీసేయండి. తీయమ్మా. తీయండి.